చూడాలి? విద్యుత్ ఉత్పత్తి చంద్రబాబు టైంలో కంటే జగన్ టైంలో పెరిగింది. ఎందుకంటే 2 కొత్తవి వచ్చినాయి, అలాగే కొన్ని కొత్తగా సంస్థలు వచ్చినాయి కాబట్టి అవును. అది పెరిగింది. వాడకం కూడా అదే స్థాయిలో పెరిగింది. అవును, వాడకం పెరిగింది. జగన్ టైంలో చంద్రబాబు టైం కంటే భారీగా పెరిగింది. ఎందుకంటే ఈ ఉచిత పథకాల ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు భారీగా కొనటం మూలంగా ఇవాళ రోజున మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఇంట్లో కూలరో ఏసీనో ఏదో ఒకటి వాడుతున్నారు. దానివల్ల వాడకం భారీగా పెరిగింది. ఆ పెరిగినటువంటి కారణంగా ఇప్పుడు జనాలకందరికీ కూడా బిల్లులు భారమైంది. కరెంటు వాడేటప్పుడు మనకేమనిపించదు, బిల్లు చూసినప్పుడు కడుపు రగిలిపోద్ది. కానీ ఎందుకు బిల్లు పెరుగుద్ది? ఇంట్లో కరెంటు వాడితేనే కదా. ఎందుకు వాడుతున్నాం మనం? అవసరమై వాడుతున్నామా? ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు ఆఫ్ చేయాలా, ఈ ఆఫ్ చేయాలా, ఫ్యాన్ ఆఫ్ చేయాలా, ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలా, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, అన్ని ఆన్ చేసేయడం అలవాటు అయ్యింది. ఇంకోటి పొద్దు నుంచి రాత్రి దాకా టీవీ ఆన్ లోనే ఉంటది, ఛార్జింగ్లు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి, ఎండాకాలం వస్తే ఏసీలో ఆన్లోనే ఉంటాయి. మరి వాడకం ఏమో పెరుగుతానే ఉంది. ప్రజల ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు. ఇప్పుడు దాన్ని ఇదిగో జగన్ దోచేశాడు కాబట్టి అని బాబు గారు వచ్చారు లైన్లో. ఇప్పుడు అయ్యి ఫైనల్ టారిఫ్ ఎంత పెడతారు అది వెయిట్ చేస్తున్నారు. అదొకటి. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇతర ఆధారిత మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నంటే